చక్కని సుగుణం ఏమిటంటే కృతజ్ఞుడు. ఎదుటి వాళ్ళ రుణం తీర్చుకోవడానికి మనం కృతజ్ఞులుగా అన్నా ఉండగలమేమో కానీ ఈ మానవ దేహం మనము ఆచరించినటువంటి వాళ్ళం ఆయనకి చాలా కృతజ్ఞత ఉంటుంది. పలుకి బంగారమాయేరా అని కోదండరామ అని పిలిచాడు ఎవరు? రామదాసు కంచర్ల గోపన్న. ఆ తర్వాత ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అంటే పాపం అయ్యో నేను ఇతను చేయించినటువంటి నగలు వేసుకున్నాను నేను అని తానీషా దగ్గరికి రామోజీ లక్ష్మోజీగా వచ్చి ఆ రుణం తీర్చుకున్నటువంటి కృతజ్ఞుడు శ్రీరామచంద్రుడు. మా చాలా మందిలో డౌట్ ఉంటుంది, రామనవమి అంటే నార్మల్గా రాముడి పుట్టినరోజు, ఆ రోజే కళ్యాణం ఎందుకని చేసుకున్నారమ్మా? అంటే అభిజిత్ ముహూర్తంలో కళ్యాణం జరుగుతూ ఉంటుందమ్మా. 11:45 నుంచి 12:15 వరకు అభిజిత్ ముహూర్తం ఉంటుంది. 12:30 వరకు కూడా కొన్ని చోట్ల ప్రాంతాల వారిగా ప్రదేశాల వారిగా వారి యొక్క ఆచార వ్యవహారాలను బట్టి చేస్తూ ఉంటారు. ఈ అభిజిత్ లగ్నం ఏంటంటే కనుక ఆ శ్రీరామచంద్రుడికి పుట్టినరోజున శ్రీరామనవమి రోజున కళ్యాణం చేయడం వల్ల లోకానంతటికీ కూడా సుభిక్షత రావాలి. అంటే మంచి ఎండల్లో వస్తుంది రామనవమి. ఆ ఎండల్లో ఎలా ఉంటుంది? వాతావరణం అంతా వేడివేడిగా ఉంటుంది. విసనకర్రలతోటి పాపం విసురుకుంటూ ఉంటూ ఉంటారు. అట్లాంటి పరిస్థితిలో పానకం సేవిస్తాం. భగవంతుడికి ఏం నివేదన చేస్తున్నాం? పానకం, వడపప్పు, ఆ తర్వాత అరటిపళ్ళు, కొబ్బరికాయ, ఇవన్నీ కామన్. కానీ అలాంటి పానక సేవనం వలన ఆ యొక్క మనలో కూడా ఉష్ణ తాపం ఏదైతే ఉందో అది తగ్గేటటువంటి వైనంగా కూడా ఇది చెప్తూ ఉంటారు. శ్రీరామనవమి రోజున స్వామి పుట్టినప్పటికీ కూడా ఆ రోజే కళ్యాణ రాముడు కదా ఆయన. నిత్య కళ్యాణం పచ్చ తోరణం రాముని యొక్క నడవడిక స్వరూపము కూడా ఈనాటికి కూడా కొన్ని వేల సంవత్సరాల తర్వాత మరలా అయోధ్యలో రామ జన్మభూమి పేరు మీద శ్రీరామచంద్రుని యొక్క బాలరాముని రూపం ప్రతిష్ఠ అయితే అందరము కూడా రోమం అంతా కూడా రామనామంతో మనం పులకాయించాం. ఇక్ష్వాకు కులతిలక అన్న రామ అన్న, కోదండరామ అన్న, కౌసల్య తనయ అన్న, దశరథ నందన రామ, దయాసాగర రామ అని మనం పాటలు పాడుకున్నా ఆటలాడుకున్నా ఏవైనప్పటికీ కూడా రాముడు మన నిత్య జీవితంలో ఆధ్యాత్మికతలో మన నర్నరాల్లోని వ్యాపించినటువంటి సుందర రాముడు, సౌందర్య రాముడు శ్రీరామచంద్రమూర్తి. అలాగే అమ్మ, ఈరోజు ప్రత్యేకంగా తారక నామస్మరణ అంటే రాముడి స్మరణ చేస్తే చాలా మంచిది అంటూ ఉంటారు. అండ్ రామకోటి చాలామంది రాస్తూ ఉంటారు. దీని యొక్క విశిష్టత ఏంటమ్మా? చాలా మంచి ప్రశ్న వేశారు. చాలామంది శ్రీరామ అని ఎవరి వంక చూడకుండా పాపం పెద్దవాళ్ళు అలా కూర్చొని నడుము ఉంగిపోయి కూడా మా తాతగారు వాళ్ళందరూ కూడా రాస్తూ ఉండేవాళ్ళు. అలాంటప్పుడు ఎందుకు రాస్తున్నారు వీళ్ళు పాపం, కళ్ళు కనపడటం లేదు, కళ్ళజోడు వేసుకుని మరి ఏమిటి కష్టం అనేసి చిన్నప్పుడు మేమందరం కూడా ఏమిటో కొంచెం నవ్వులాటగా కూడా తీసుకునేవాళ్ళం, దాని విశిష్టత తెలియక. తర్వాత ఏమిటంటే తర్వాత కాలంలో వచ్చాక ప్రతి మానవునికి కూడా నుదుటి వ్రాత బ్రహ్మ రాస్తాడు, కానీ మానవుడు రాతని మార్చుకోవచ్చు. తెలుసా మీకు? శ్రీరామ కోటి రాయడం వల్ల మన తలరాత మారుతుంది. మన కష్టాలు, నష్టాలు, బాధలు, వియోగాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడానికి మన పెద్దవాళ్ళు, మహర్షులు శృతుల ద్వారా, స్మృతుల ద్వారా మనకి రామనామ విశిష్టతని పురాణాల ద్వారా ప్రశస్తంగా చెప్పడం జరిగింది. అలాంటి రామనామం కోసం రామనామాన్ని ఓం శ్రీరామ, పోని ఓంకారం కష్టం అనుకోండి, శ్రీరామ, రామ 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 రామ. వాల్మీకి బోయవాడు, ఆయన దారులు కాచి దొంగవాడి కింద అందరినీ కూడా కొల్లగొట్టేవాడు. అలాంటి ఆయన హనుమంతుడి యొక్క ఉపాసన వలన ఆయన ఏం చేశాడు? మా రామ అనడం కూడా రాక మరా అనేసి తపస్సు చేయడం మొదలెట్టాట. పుట్టలు ఆయన చుట్టూ కట్టేశాయి. ఆ వాల్మీకే రామాయణం రాయగలిగాడు. అంటే ఇక్కడ జాతి, కుల విశిక్షణ లేనటువంటి రామ సేవకులు ఎవరైనా సరే, ఇప్పుడు చూడండి వానర జాతి వేరు, అదేవిధంగా వాల్మీకి వేరు. వాల్మీకాలన్నీ కూడా పుట్టల కింద కట్టాయి కాబట్టి రత్నాకరుడైనటువంటి దొంగ వాల్మీకిగా మారాడు. అంతటి రామాయణంలో ఉన్నటువంటి రామనామ విశిష్టత ఎంతో గొప్పది. అందువల్ల భగవంతుడైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క నామాన్ని మనం పఠించడం, రాయడం వల్ల మన నుదుటి రాతలో ఉండేటటువంటి ఎన్నో కష్టాలు, నష్టాలు, ఆగామి కర్మ మోసుకొచ్చాం, సంచిత కర్మ మోసుకొచ్చాం, ప్రారబ్ధం మనం చేస్తున్నాము. ఈ కర్మల్లో ఉన్నటువంటి
కర్మణ్యే వ్యాధికారస్తే అనేసి అంటాడు భగవద్గీతలో. ఈ కర్మలన్నీ కూడా నువ్వు చేస్తున్నావు, సత్కర్మకి సత్ఫలితం, దుష్కర్మకి దుష్ట ఫలితం ఈ జన్మలో నువ్వు అనుభవించాల్సిందే. అది తొలగాలి అంటే కనుక రామ రామ అని రాయండి, ఏమక్కర్లా, ఒక్క 2 అక్షరాలు రామ. అష్టాక్షరి పంచాక్షరి కలయిక రామనామ శబ్దం, తారక నామ మంత్రంలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి విశేషం అది. అందుకే అంటూ ఉంటారు కదా, హృదయ నివాసి రామ రామ అనాలి, అయోధ్యవాసి రామ్ రామ్, హృదయ నివాసి రామ్ రామ్, శ్రీరామ రామ రామ, జయ రామ 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 అని ఆ రామ అనే శబ్దాన్ని దేనికో దానికి జోడించండి. ఇప్పుడు మన వాళ్ళు పూర్వీకులు రాములోరు అనేవాళ్ళు, అంటే రామ అనేసి కూడా మనం ఇప్పుడు స్టైల్గా రాముడు రామచంద్రుడు ఇట్లా పెట్టే వాళ్ళు ఏమనేవారు, రాములోరమ్మ, రాములోరు పట్టాభిషేకం ఫోటో మన ఇంట్లో పెట్టుకుంటే దాని కిందుగా మనము బయటకు వెళ్ళేటప్పుడు పెడితే మనకు అన్ని శుభాలు కలుగుతాయని